హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే దేవి అని టెన్షన్గా మనీషాతో నేను నమ్మి హారాన్ని నీ చేతిలో పెడితే నువ్వు నన్ను నట్టేట్లో ముంచేసేలా ఉన్నావు అని భయపడుతూ ఉండగా, ఏం కాదా ఆంటీ, ఆగండి, ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ లక్ష్మి వాళ్ళ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటారు దేవయ్య అని మనీష. ఇక జయదేవ్ నందన్ లక్ష్మి ఇద్దరూ కలిసి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు. లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, మామయ్య గారు 10-10:30 మధ్యలో హారం ఇంట్లో నుండి మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే సరిపోతుంది అని లక్ష్మి అంటూ ఉండగా, అవునమ్మా చెక్ చేయి అని అంటుంటాడు జయదేవ్ నందన్. అప్పుడే అక్కడికి మిత్ర వచ్చి మామ కోడళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతుండగా, లక్ష్మి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా, ఇంటి దొంగ ఎవరో తెలుసుకోవడానికి చూస్తున్నాను. 10-10:30 మధ్యలో హారం మిస్ అయింది కాబట్టి ఆ టైంలో ఇంటికి ఎవరైనా వచ్చారా, ఎవరైనా వెళ్ళారా, హారం ఎలా మిస్ అయిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను అని లక్ష్మి అంటూ ఉండగా, జయదేవ్ నందన్ చూడమ్మా అని అంటూ ఉంటాడు. ఇక సీసీటీవీ ఫుటేజ్ని క్లారిటీగా చూసిన లక్ష్మి 10:30 వరకు మనీషా మాత్రమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళి రావడం గమనించి, ఆ టైంలో ఒక మనీషా మాత్రమే ఇంటి నుండి బయటికి వెళ్ళింది అని అంటూ ఆ హారాన్ని మనీషా అని అనలేక సైలెంట్గా ఉండిపోతుంది లక్ష్మి. ఇక అంటే ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, హారాన్ని మనిషే తీసిందని నువ్వు అంటున్నావా అని మిత్ర లక్ష్మిని అడుగుతూ ఉండగా, జయదేవ్ నందన్ అందులో అనుమానమేముందిరా, ఇంత క్లారిటీగా రుజువు కనబడినా కూడా నువ్వు ఇంకా అలా అడుగుతున్నావా, మనిషే ఆ హారం తీసింది అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక మిత్ర లక్ష్మి వైపు చూస్తూ ఇలా అంటుంటాడు, జాను పైన అబాండం పడినందుకు నువ్వెంత ఫీల్ అయ్యావో మనీషా అని అంటుంటే నేను అంతలే ఫీల్ అవుతున్నాను. తను కూడా ఒక ఆడపిల్ల కదా, తనకు ఇటువంటి పని చేయాల్సిన అవసరం ఏంటి అని మిత్ర అడుగుతుండగా, ఎవరికేం అవసరాలున్నాయో మనకెలా తెలుస్తుందండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. తన గురించి నాకు తెలుసు, ఇంకొకసారి ఇటువంటి పిచ్చి అనుమానాలతో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకు అని అంటూ లక్ష్మి మాటలు నమ్మకుండా మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిత్ర మాటలు విన్న మనీషా సంబరపడుతూ దేవయానితో, చూసారా ఆంటీ, మిత్రకి నా పైన ఎంత నమ్మకమో అని అంటుండగా, నువ్వు ఇంత సులువుగా ఈ విషయాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. ఇంకా నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని దేవయాని వెళ్ళి పడుకుంటుంది. ఇక మనీషా మాత్రం మిత్ర తనని నమ్ముతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటమ్మా వీడు, ఇంత క్లారిటీగా ఎవిడెన్స్ కనబడినా కూడా మనీషా ఆహారం తీయలేదని అంటున్నాడేంటి అని జయదేవ్ నందన్ అడుగుతూ ఉండగా, ఇక మనీషా ఆ హారాన్ని తీసింది అనడానికి ఈ ఎవిడెన్స్ సరిపోదు మామయ్య, ఖచ్చితంగా మనం వేరే ఎవిడెన్స్ తీసుకొచ్చి మిత్రగారి ముందు మనీషా బండారాన్ని బయట పెట్టాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తెల్లవారగానే లక్ష్మి జయదేవ్ నందన్తో ఇలా అంటుంటుంది, జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఏదైనా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందేమో మామయ్య గారు అని అంటూ హారం దొరికిన జ్యువెలరీ షాప్కి లక్ష్మి జయదేవ్ నందన్ను వెళ్తారు. ఇక ఆ షాప్ ఓనర్, మళ్ళీ ఏదైనా నగలు తీసుకోవడానికి వచ్చారా మేడం అని లక్ష్మిని అంటుండగా, లేదు, నిన్న మీ దగ్గర హారం అమ్మిన వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఒక్కసారి చెక్ చేయడానికి వచ్చాను అని అంటుండగా, అలాగే మేడం అంటూ తన కొడుక్కి విషయమంతా చెప్పి సీసీటీవీ ఫుటేజ్ని చూపించమనగా, అతను లక్ష్మీ జయదేవ్ నందన్కి సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఒక వ్యక్తిని చూపిస్తూ, ఇతడే మేడం మీ హారాన్ని మాకు అమ్మాడు అని అంటూ ఉంటాడు ఆ జ్యువెలరీ షాప్ అతను. ఇక ఫ్రీజ్ చేయండి అని అంటూ ఒక ఫోటో తీసుకొని, మామయ్య గారు ఈ ఫోటోని పోలీసులకి చూపిస్తే వాళ్ళ వివరాలు మనకి చెప్తారు కదా అని అంటుండగా, జయదేవ్ నందన్ కూడా ఒక ఫోటోని తీసుకొని, నాకు తెలిసిన ఆఫీసర్ ఉన్నాడమ్మా, నేను ఎంక్వైరీ చేపిస్తాను అని అంటూ క్షణాల్లో తనకి తెలిసిన ఆఫీసర్కి కాల్ చేసి ఒక ఫోటో పంపించి, ఆ వ్యక్తి డీటెయిల్స్ అన్నీ కావాలి అని జయదేవ్ నందన్ అడగగానే, అలాగే 5 minutes సార్ అని అంటూ కాల్ కట్ చేసి మరొక 5 minutesలో అతని పేరు రంగా అని, రంగా ఉండే అడ్రస్ కూడా అన్నీ సెండ్ చేస్తాడు జయదేవ్ నందన్కి. ఇక అలాగే అంటూ రంగాని వెతుక్కుంటూ లక్ష్మీ జయదేవ్ నందన్ అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు దేవయాని టెన్షన్ పడుతూ లక్ష్మీ జయదేవ్ నందన్ ఇంట్లో లేరని, హారం గురించి ఎంక్వైరీ చేస్తున్నారని అంటూ ఉండగా, ఏం కాదంటీ అని మనీషా లైట్గా తీసుకుంటుంది. అయినా కూడా ఒకసారి సరియుని
జాగ్రత్తగా ఉండమని చెప్పు అనగానే అలాగే అని అంటూ సరయుకి కాల్ చేయడానికి మనీషా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక రంగాని వెతుక్కుంటూ ఆ పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన అడ్రస్ దగ్గరికి లక్ష్మీ జయదేవ్ నందన్లు వెళ్తారు. అక్కడ ఒక కాఫీ షాప్ దగ్గర ఒక వ్యక్తిని రంగా గుచ్చి లక్ష్మి అడుగుతుండగా అతను నాకు తెలీదు అంటూ తడబడుతూ ఉంటాడు. ఇంకెవరినైనా అడుగుదాం అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా వద్దు మామయ్య గారు, ఇతనికి తెలుసు, ఇతన్ని ఫాలో అవుదాం అని అంటూ అతన్ని ఫాలో అవుతూ రంగా ఉండే ఇంటికి వస్తారు. నిన్ను ఎవరో వెతుక్కుంటూ వచ్చారా అని రంగా ఫ్రెండ్ అంటుండగా నా కోసం ఎవరొచ్చారు అని అనుకునే లోపే రంగా ముందు లక్ష్మి జయదేవ్ నందన్లు ప్రత్యక్షమవుతారు. జయదేవ్ నందన్ రంగా తలకి గన్ గురిపెట్టి చెప్పు, నిన్న మా ఇంట్లో నుండి హారం నీకెవరిచ్చారు అని అడుగుతూ ఉండగా సార్ అది వాళ్ళెవరో నాకు తెలీదు అని అంటుంటాడు రంగా. ఇక పోలికలైనా చెప్పు అని లక్ష్మి అనగానే సరియు పియ్యే పోలికలు, రాజుగారి పోలికలను ఆ రంగా చెప్పగానే ఆ రాజు ఫోటోని లక్ష్మి రంగాకి చూపించగానే అవును మేడం ఇతనే అని అంటూ రంగా ఒప్పేసుకుంటాడు. ఇక మళ్ళీ జయదేవ్ నందన్ తలని గన్కి గురిపెట్టి బెదిరిస్తూ ఇటువంటి వ్యాపారాలు కాకుండా వేరే చేసుకోరా విధవా అని అంటూ అక్కడి నుండి రాజుగారి దగ్గరికి బయలుదేరుతారు లక్ష్మి జయదేవ్ నందన్. మరోవైపు సరయుకి కాల్ చేసి మనీషా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటుంది. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడుగుతుండగా రాలేరు అని అంటూ ఉంటుంది సరియు. ఆ దొంగని కాస్తన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పు అని మనిష అనగానే అలాగే అంటూ రాజుకి ఫోన్ చేసి వాడిని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పు అని సరియు అంటూ ఉంటుంది. వాడు దొంగ కాబట్టి ఎలాగో అలర్ట్గా ఉంటాడు మేడం అని అంటూ ఆ విషయాన్ని అంత పట్టించుకోకుండా క్యాజువల్గా వదిలేస్తాడు రాజుగారు. ఇక అక్కడ తన స్కూటర్ పంచర్ అవ్వడంతో దాన్ని స్టార్ట్ చేయడానికి పాటలు పడుతూ అది స్టార్ట్ అవ్వకపోవడంతో అటువైపుగా వస్తున్న కారుని లిఫ్ట్ అడిగి ఒక కారులో ఎక్కి కూర్చుంటాడు రాజు. మరోవైపు సరియుతో టెన్షన్గా మాట్లాడుతున్న మనీషా దేవయానిలని దూరం నుండి మిత్రజానులు గమనిస్తారు. ఇక మనీషాని మిత్ర నిలదీస్తూ ఉంటాడు. ఏంటి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని మిత్ర అడుగుతుండగా ఏం లేదు నార్మల్గానే మాట్లాడుతున్నాను అని మనీష అబద్ధం చెప్పేస్తుంది. ఇక జాను మాత్రం మిత్రతో లేదు బావగారు, వీళ్ళేదో కుట్ర చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. జాను నేను కాదు కుట్ర చేసేది, లక్ష్మి అసలు ఈరోజు కనిపించట్లేదు అని అంటుండగా మిత్ర లక్ష్మి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. ఇక హారం గుచ్చి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది అని మనీషా చెప్తూ ఉంటుంది మిత్రకి. ఇక కానీ మిత్ర ఆ విషయాన్ని లైట్గానే తీసుకుంటాడు. మరోవైపు థ్యాంక్ యూ మేడం అంటూ రాజుగారు తన కారులో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఆ కారులో ఎవరో కాదు లక్ష్మీ జయదేవ్ నందన్లు ఉంటారు. అమ్మో మీరా మేడం, నన్ను వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతుండగా వదిలేస్తాం రాజుగారు అని అంటూ ఒక బిల్డింగ్ పైకి టెర్రస్ మీదికి తీసుకెళ్లి జయదేవ్ నందన్ ఆ రాజుగారి తలకి గన్ గురి పెడతాడు. ఇక ప్లీజ్ నేనేం చేశాను అని అతను అడుగుతూ ఉండగా ఇక మా ఇంట్లో నుండి హారం నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తే వదిలేస్తాను అని జయదేవ్ నందన్ బెదిరిస్తూ ఉండగా అది చెప్తే మా మేడం నన్ను చంపేస్తుంది అని అతను భయపడుతూ అంటూ ఉంటాడు. చెప్పకపోతే ఇప్పుడే నా చేతిలో చస్తావు అని జయదేవ్ నందన్ గన్ని ఫైట్ చేయబోతూ బెదిరిస్తూ ఉండగా చెప్తాను మనీషా గారే స్వయంగా ఆ హారాన్ని తీసుకొచ్చి మా మేడంకి ఇచ్చారు. పార్వతి లాయర్ బిల్ సెటిల్ చేయడానికే అలా చేశారు. అంతేకాదు మిత్ర గారిని లక్ష్మి గారిని ఇబ్బంది పెట్టడానికి వేసే ప్రతి ప్లాన్లో మనీషా గారు సరియు గారు ఇన్వాల్వ్ అయ్యున్నారు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని రాజుగారు బ్రతిమిలాడడంతో ఇప్పటికైనా బుద్ధిగా బతకండి అని అంటూ లక్ష్మి అతన్ని వదిలేస్తుంది. ఇక ప్రియురాలిగా ఎంటర్ అయిన మిత్ర జీవితంలోకి ఇన్ని అగాధాలు సృష్టిస్తుందా మనీషా అని జయదేవ్ నందన్ టెన్షన్ పడుతూ ఉండగా ఇప్పుడే మనీషా బండారాన్ని బయట పెట్టాలి మామయ్య గారు, వెళ్దాం పదండి అని అంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు లక్ష్మి జయదేవ్ నందన్. మరోవైపు రాజుగారు లక్ష్మికి విషయం చెప్పేసినట్టు సరయుకి చెప్పగానే సరియు భయపడుతూ మనీషాకి కాల్ చేసి లక్ష్మికి విషయం అంతా తెలిసిపోయింది అనగానే మనీషా కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది అని దేవయాని మనీషాని అడుగుతుండగా లక్ష్మికి నిజం తెలిసిపోయిందంట ఆంటీ అని
టెన్షన్గా చెప్తూ ఉంటుంది మనీష. దాంతో దేవయాని గుండె పట్టుకుంటుంది. హార్ట్ అటాక్ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నీతో పాటు నన్ను కూడా బుక్ చేసావు కదా, ఇప్పుడు నా కోడలు నన్ను హీనంగా చూస్తుంది, మిత్ర నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడు, జయదేవ్ బావగారు నన్ను తిడతారు, నా కొడుకు నన్ను అసహించుకుంటాడు అని భయపడుతూ బాధపడుతూ ఉంటుంది దేవయాని. ఇక లక్ష్మి మనీష బండారాన్ని బయట పెట్టి మిత్ర చేత ఇంట్లో నుండి గెంటేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.